హే గైస్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఒక రివ్యూని షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. అదేంటంటే కెంట్ ఎగ్ బాయిలర్. యాక్చువల్లీ నేను తీసుకున్నాను, నేను వాడి కూడా చూసాను. బట్ ఒకసారి మీకు కూడా రివ్యూ ఇస్తే ఇది ఎవరికైనా హెల్ప్ఫుల్ అవుతుంది. ఎస్పెషల్లీ లైక్ హాస్టలర్స్, బ్యాచిలర్స్ వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. సో అదేందో నేను ఒకసారి మీకు లైవ్లో చూద్దామని చెప్పేసి వీడియో చేస్తున్నాను. మీ ముందే నేను బాక్స్ ఓపెన్ చేసి బాక్స్లో ఏమేమి ఉందనేది నేను చెప్తామని డిసైడ్ అయి ఉన్నాను. యాక్చువల్లీ మనకు బాక్స్ ఇట్లా వస్తుంది. ఇది వచ్చేసి మనకి పైన లిడ్ అనమాట. ఇది మనకి ట్రాన్స్పరెంట్ గ్లాస్ లాగా ఉంటుంది. ఐ థింక్ బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉంది. మనం చాలా స్మూత్గా హ్యాండిల్ చేసుకోవాల్సి వస్తుంది దీన్ని. అండ్ మనకి ఒక మెజరింగ్ కప్ వస్తుంది. ఇలా కనిపిస్తుంది అనుకుంటాను కదా, ఇట్లా నంబర్స్ ఉంటుంది అనమాట. మీకు నేను చూపిస్తాను, ఒక్క నిమిషం. ఇదండి హార్డ్ అని, ఇక్కడ హార్డ్ అని ఉంది కదండి. అండ్ ఇక్కడ మీకు నంబర్స్ ఉంటాయి, లైక్ 1 2 3 4 5. అంటే ఇది ఎన్ని ఎగ్స్ పెడుతున్నామో దాన్ని బట్టి హార్డ్ కావాలంటే హార్డ్, సాఫ్ట్ కావాలంటే సాఫ్ట్లో మీరు వాటర్ వేసుకోవచ్చు అనమాట. ఇది ఓన్లీ ఫర్ మెజరింగ్ అనమాట. యాక్చువల్లీ ఇక్కడ మనకు ఒక పిన్ రావాలి ఎగ్కి పర్క్ చేయడానికి ఇక్కడ. బట్ ఇది ఆన్లైన్లో తీసుకున్నాను, దీనికి పిన్ అనేది కూడా రాలేదు మనకి. అండ్ నేను తీసుకున్నది వచ్చేసి 6XD అనమాట బాయిలర్. సో మనకి బాయిలర్ వచ్చేసి ఇట్లా ఉంటుంది. చిన్నగా, క్యూట్గా అండ్ ఈజీగా క్యారీ చేసుకోవచ్చు మనం ఎక్కడికంటే అక్కడికి. ఇట్లా ఉంటుందన్నమాట మనకి 6 eggs పెట్టడానికి. ఇది స్పేసెస్ అనమాట. అండ్ ఒకటి డిసప్పాయింట్ ఏంటంటే చాలా చిన్నగా ఉంది మనకి వైర్ ప్లగ్ ఇన్ చేసుకోవడానికి. సో నేను ఇక్కడ ఎక్స్టెన్షన్ బాక్స్ పెట్టేసుకున్నాను నా పక్కన. సో త్వరగానే నేను చూపిస్తాను. ఇది హార్డ్లీ ఒక 5 to 6 minutesలో మనకి ఎగ్ బాయిల్ అయిపోతుంది. ఫస్ట్ విల్ టేక్ మెజరింగ్ కప్. ఇందులో నేను వచ్చేసి 2 eggs తీసుకున్నాను. 2 eggsని మీకు ఇప్పుడు చూద్దామని. సో ఇక్కడ ఉంటుంది కదంటే నేనైతే హార్డ్ మోడ్లో తీసుకుంటున్నాను అనమాట దీన్ని. ఇక్కడ ఉంటుంది కదా హార్డ్ అని చెప్పేసి, ప్రయత్నిస్తాను మీకు చూపించడానికి. ఫైన్, ఐ థింక్ యూ కెన్ సీ దిస్ హార్డ్ అని చెప్పేసి. అండ్ 2 eggs కదా, ఇక్కడ వరకు నేను వాటర్ ఫిల్ చేసి పెడతాను అనమాట. ఇట్లా మనకి ఎన్ని ఎగ్స్ కావాలంటే దాన్ని బట్టి ఇక్కడ మెజర్మెంట్ వాళ్ళు ఆల్రెడీ చెప్తుంటారు. మనం ఈజీగా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఫాలో అయిపోతే సరిపోతుంది. ఈ వాటర్ని నేను ఇక్కడ మనకి ప్లేస్ ఉంటుందండి వాటర్ ఫిల్ చేయడానికి. సో ఇది తీసన్న వేసుకోవచ్చు, లేకపోతే ఇలా కూడా వేసేసుకోవచ్చు. వాటర్ స్టీమ్ బాయిల్ అవుతుంది అనమాట మనకి ఎగ్స్. అండ్ ఎగ్స్ పగిలే ఛాన్సెస్ ఉన్నాయి, బట్ అది పెద్ద ప్రాబ్లం ఏం కాదు. అంటే మనకి యుటెన్సిల్స్లో వేసి బాయిల్ చేసి అంత ప్రాబ్లం ఏమి ఉండదు. ఇది ఒకవేళ పగిలినా కూడా మీకు ఎక్కడ స్ప్రెడ్ అవ్వదు అనమాట, అది అడ్వాంటేజ్. ప్లగ్ పెట్టేశానండి, ఆన్లో ఉంది. చూస్తున్నారు కదా ఇక్కడ మీకు ఆల్రెడీ ఆన్ పవర్ బటన్ వచ్చేసింది. ఇది వచ్చేసి ఫుల్లీ ఆటోమేటిక్ అనమాట. మనం చేయాల్సింది ఏముండదు. వన్స్ ఎగ్స్ పెట్టిన తర్వాతకి మనం ఆన్ చేస్తే సరిపోతుంది. అండ్ ఎగ్స్ బాయిల్ అయిన తర్వాత ఆటోమేటిక్గా అదే ఆఫ్ అయిపోతుంది. నౌ విల్ ప్లేస్ an eggs. చూస్తున్నారు కదా ఎగ్స్ ప్లేస్ చేసేసాను. అండ్ మనకు వచ్చిన లిడ్ ఉంది కదా, ఇది కూడా పెద్ద టైట్గా ఏమి ఉండదండి, జస్ట్ అట్లా పైన పెట్టేస్తే సరిపోతుంది. అండ్ ఓవరాల్గా మనకి ఇలా ఉంటుంది అనమాట క్లోజ్ చేసినప్పుడు. అండ్ ఇప్పుడు వచ్చేసి మనం పవర్ బటన్ ఆన్ చేస్తే చూస్తున్నారు కదా, సో ఆన్ చేసేసానండి. మీ కళ్ళ ముందే చూపిస్తాను నేను.
మీరు స్టీమ్ అబ్జర్వ్ చేయొచ్చు. మీకు స్టీమ్ కోసం ఇది చూపిస్తున్నాను, కనబడుతుంది కదా స్టీమ్. మనకి ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోయింది అంటే మన ఎగ్స్ బాయిల్ అయినట్టే అండి. సో నేను మీకు అది చూపించాలని నేను వీడియో కంటిన్యూషన్గా పెడుతున్నా. చూస్తున్నారు కదా మనకి వేపర్ తగ్గుతుంది. ఐ మీన్ ఏదైతే మనకి లిడ్ ఉంది కదా, లిడ్లో ఉన్న వేపర్ అంతా తగ్గుతుంది. అంటే లైక్ ఆల్మోస్ట్ ఎగ్స్ బాయిల్ అయినట్టే అనమాట. సో మనకి ఇట్లా వేపర్ ఇదంతా వాటర్ డ్రాప్స్ అంతా వెళ్ళిపోయి ఆటోమేటిక్గా మనకు పవర్ కట్ ఆఫ్ అయిపోతుంది. ఇక్కడ లైట్ మాత్రమే ఆఫ్ అవుతుంది. వేరేస్ మనం లైట్ ఆఫ్ అయిపోయిన తర్వాత వచ్చి మనం ప్లగ్ ఆఫ్ స్విచ్ బోర్డ్ దగ్గర అన్నీ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుందండి. చూస్తున్నారు కదా లైట్ ఆఫ్ అయిపోయింది. అండ్ ఒక కాషన్ ఉందండి దీనికి, ఏంటంటే లైట్ ఆఫ్ అయిపోయిన ఇమీడియట్గా మీరు ఎగ్స్ తీయకూడదు. వేరే అందులో కొంచెం మీకు వార్మ్నెస్ ఉంటుందన్నమాట. అది ఒక 2 to 3 minutes మీరు అట్లనే వదిలేసారు అనుకోండి, ఇంకా ఎగ్ ఇంకా పర్ఫెక్ట్గా అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ లైట్ ఆఫ్ అయిపోయింది కదండి, నేను ఏం చేస్తున్నా అంటే జస్ట్ నా ఎక్స్టెన్షన్ బాక్స్ దగ్గర ఉన్న స్విచ్ ఆఫ్ చేసేస్తున్నా. సో డన్, ఇప్పటికైతే అయిపోయింది. ఒక 2 minutes తర్వాత నేను లిడ్ ఓపెన్ చేసేస్తాను. అండ్ ఎగ్స్ వచ్చేసి జాగ్రత్తగా ఒక క్లాత్తోనే పట్టుకోండి, చాలా వేడిగా ఉంటుంది షెల్. సో నేనైతే 5 minutes వెయిట్ చేసి ఉన్నాను. ఇప్పుడు చూద్దాం. ఓకే, ఏ ఎగ్ కూడా పగలలేదు, బట్ స్టిల్ ఇట్స్ హాట్. యాక్చువల్లీ పగలలేదు ఎగ్ అయితే.
బౌల్లో చల్లటి నీళ్ళు తీసుకున్నా. యాజ్ యూజువల్ రొటీన్ మనం రెగ్యులర్గా చేసే ఎగ్స్ లాగే కొంచెం చల్ల నీళ్ళలో వేసేస్తే మనకి షెల్ అనేది చాలా నీట్గా అండ్ కూల్గా వచ్చేస్తుంది అనమాట. దెన్ వీల్ సీ ఎట్లయిందో ఒకసారి చూద్దాం. అంటే లైక్ సాఫ్ట్ కుక్ అయిందా హార్డ్ కుక్ అయిందా అనేది మనం చెక్ చేసుకుందాం. ఎగ్స్ని పీల్ చేశాను. సో దీస్ ఆర్ ఆర్ ఎగ్స్. How it looks. చూస్తున్నారు కదా చాలా పర్ఫెక్ట్ కుక్ అయింది ఎగ్ అయితే. వేసి ఇంకొకటి కూడా చూసేద్దాం. సో నా ఎగ్స్ అయితే పర్ఫెక్ట్గా వచ్చినాయి. సో దోస్ వాంట్ టు బై దిస్ యూ కెన్ బై ఇట్ డెఫినెట్లీ. ఎటువంటి ప్రాబ్లం ఉండదు. మనం అన్ని వర్క్స్తో పాటు ఇది కూడా సైమల్టేనియస్గా మనకు కుక్ అయిపోతుంది. దీనికోసం స్పెషల్గా మనం కూర్చొని చూడాల్సిన అవసరం లేదు.